వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. ఈరోజు మనము ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటి కాన్సెప్ట్స్ గురించి మనం తెలియజేసుకుందాం. అయితే తెలియజేసుకోవడానికంటే మునుపు ఎవరైతే ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉంటారో ఈ ఏపీపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు అంటే గ్రూప్ 2 మెయిన్స్కి ఏప్రిల్ 3వ తేదీన మార్నింగ్ 10 AM మన హైదరాబాద్లో అశోక్ నగర్లో సుదర్శన్ థియేటర్ ఎదురుగా 3rd ఫ్లోర్లో ఆఫ్లైన్ కమ్ లైవ్ స్ట్రీమింగ్ అనేటువంటి నడుస్తుంది. ఎవరైనా ఆఫ్లైన్లో వినాలనుకున్నటువంటి వాళ్ళు దూర ప్రాంత వాళ్ళు వచ్చి మన అశోక్ నగర్లో హాస్టల్ తీసుకొని మీరు క్లాసెస్కి అటెండ్ కావచ్చు. అదేవిధంగా మేము హైదరాబాద్ రాలేము అనుకున్నటువంటి వ్యక్తులు మీరు ఆన్లైన్ అయినా తీసుకోవచ్చు. ఆన్లైన్లో జరిగేటువంటి వీడియోసే లైవ్ స్ట్రీమింగ్ ద్వారా మీకు వస్తూ ఉంటుంది. సో ఒకటి మీకు ఏసీ క్యాంపస్ అది చాలా మంచిగా ఉంటుంది, ఇబ్బంది ఏమి పడాల్సిన అవసరం లేదు. ఫ్యాకల్టీస్ కూడా ది బెస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ మీరు లైవ్ స్ట్రీమింగ్ క్లాసెస్ వినలేకపోయారు అనుకోండి, ఎలక్షన్ డ్యూటీ వలనో లేదంటే ఇంకొక ఏదన్నా డ్యూటీ వలనో ఎవరన్నా ఎంప్లాయీస్ అవే క్లాసులు అదే విధంగా ఉంటాయి. వాటిని మళ్ళీ మనం వచ్చి చూసుకోవచ్చు. 1 year పాటు దాని వ్యాలిడిటీని కూడా మనం ఇవ్వడం జరిగింది. దీన్ని ఒకసారి కన్సిడరేషన్ చేయండి. అదేవిధంగా ఇండివిజువల్ కోర్సెస్ కావాల్సి ఉన్న ఆఫ్లైన్లోనే జాయిన్ అవ్వచ్చు, ఆన్లైన్లో కూడా జాయిన్ అవ్వచ్చు. ఒకసారి కాకతీయ అకాడమీ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు చూడొచ్చు ఒకసారి. సరే, ప్రజెంట్ మీ అందరికి కూడా తెలుసు మంచి బర్నింగ్ ఇష్యూ ఎలక్టోరల్ బాండ్స్. ఈ ఎలక్టోరల్ బాండ్స్ గురించి మనం తెలియజేసుకునేటప్పుడు మన కాంపిటేటివ్ సంబంధించి ప్రశ్నలు ఎలా అడగచ్చు అనే దాని మీద ఒకసారి మనం కానీ చూసినట్లయితే అసలు ఎలక్టోరల్ బాండ్స్ అనేటివి ఏంటి? సో ఎలక్టోరల్ బాండ్స్ అనేటివి ఒక ప్రామిసరీ నోట్ లాంటివండి, గుర్తుపెట్టుకోండి. ఎలక్టోరల్ బాండ్స్ అంటే ఒక ప్రామిసరీ నోట్ లాంటివి. మీరు ఎవరైనా దగ్గర డబ్బులు తీసుకునేటప్పుడు షూరిటీ పేపర్ పెడతారు కదా, సో అలాంటిది అన్నమాట. లైక్ ఒక పేపర్ మొక్క. సో ఇదే ఎలక్టోరల్ బాండ్స్. ఇది నేనే స్వతహాగా రాసి మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నుంచి, అంటే 2024 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అనుసరించి మొత్తం డీటెయిల్గా రాసాను. ఇది మన క్లాస్ నోట్స్లో కూడా ఉంది, చూడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫ్రెష్గా అప్డేషన్ చేశాను. సరే, ఈ ఎలక్టోరల్ బాండ్స్ని కేంద్ర ప్రభుత్వం 2018వ సంవత్సరం జనవరిలో ప్రారంభించింది. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేటివి ఏంటి? ప్రామిసరీ నోట్స్ లాంటివి అన్నమాట. సో వీటిని ప్రవేశపెట్టిన తర్వాత మామూలుగా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇది ఒక గొప్ప ఎలక్షన్ రిఫార్మ్, అంటే ఎలక్టోరల్ రిఫార్మ్గా చెప్పింది. అంటే భారతదేశంలో ప్రస్తుత కాలంలో ఎక్కువగా కూడా డిజిటల్ ఎకనామీ అనేటువంటిది ప్రారంభమైందన్నమాట. క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అనేవి ప్రారంభమయ్యాయి. మీరంతా కూడా చూసే ఉంటారు కదా, ఇప్పుడు టీ తాగేటప్పుడు ఫోన్పే చేస్తూ ఉంటాం, గూగుల్ పే చేస్తూ ఉంటాం, పేటిఎం చేస్తూ ఉంటాం, చూసుంటారు కదా. అలా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నటువంటి ప్రస్తుత సందర్భంలో డిజిటల్ ఎకనామీకి సంబంధించి ఒక గుడ్ రిఫార్మ్గా, అంటే ఎలక్షన్ సంబంధించి ఒక మంచి సంస్కరణగా కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ప్రకటించింది. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, గతంలో రాజకీయ పార్టీలకి విరాళాలు ఇచ్చేవాళ్ళు. అయితే ఎవరిస్తున్నారు, ఎలా ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు అని తెలియజేసేది కాదు. అయితే చట్ట ప్రకారంగా రాజకీయ పార్టీలకి వ్యక్తులు కానీ లేదా వ్యక్తులు కానీ, అంటే వ్యక్తి అయినా ఇవ్వచ్చు, వ్యక్తుల సమూహంగా అయినా ఇవ్వచ్చు, లేదా కంపెనీలైనా సంస్థలైనా ఇవ్వచ్చు. కంపెనీలు కానీ కార్పొరేషన్లు కానీ సంస్థలైనా ఇవ్వచ్చు అన్నమాట చట్టబద్ధంగా. ఈ చట్టబద్ధంగా ఇవ్వడం కోసం తీసుకొచ్చిందే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ అనేటువంటిది 2018వ సంవత్సరం జనవరిలో కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ప్రకటించింది. అయితే వీటిని కేంద్ర ప్రభుత్వం తరపున ఎస్బీఐ అనేటువంటిది ప్రకటిస్తూ ఉంటుంది. ఎవరు ప్రకటిస్తారు? ఎస్బీఐ అనేటువంటిది ప్రకటిస్తూ ఉంటుంది. సో ఎస్బీఐ భారతదేశంలో రికగ్నైజేషన్ చేసినటువంటి 29 బ్రాంచీలలో ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటి వాటిని ఇష్యూ చేస్తూ ఉంటుంది. మరి ఎప్పుడెప్పుడు ఇష్యూ చేస్తారు అని అంటే సంవత్సరంలో 4 సార్లు చేస్తారండి. సో ఎన్నిసార్లు జారీ చేస్తారు? జనవరిలో జారీ చేస్తారు, అదేవిధంగా సో ఏప్రిల్లో జారీ చేస్తారు, అదేవిధంగా జూలైలో జారీ చేస్తారు, అదేవిధంగా అక్టోబర్లో జారీ చేస్తారు. ఎవరు జారీ చేస్తారు? ఎస్బీఐ అనేటువంటి జారీ చేస్తుంది. ఎస్బీఐ బ్రాంచ్లు ఉంటాయి కదా మన దగ్గర,
ఈ ఎస్బీఐ చేత గవర్నమెంట్ గుర్తించినటువంటి 29 బ్రాంచీస్లలో వీటిని ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఒకసారి బ్యాంకు ఇష్యూ చేసిన తర్వాత 10 రోజులు మాత్రమే ఈ బాండ్స్ అనేటివి అందుబాటులో ఉంటాయి. ఈ 10 రోజుల లోపల వ్యక్తులైనా లేదా సంస్థలైనా వీటిని కొనుగోలు చేయొచ్చు. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, లోక్సభ ఎన్నికలు ఉన్నప్పుడు కానీ లేదా విధానసభ ఎన్నికలు ఉన్నప్పుడు ఒకవేళ ఎలక్టోరల్ బాండ్స్ను కానీ జారీ చేసిన తర్వాత మామూలుగా అయితే ఎన్ని రోజులు ఉంటాయి? 10 రోజులు కదా. సో ఇంకొక 30 రోజులు వాటిని ఎక్స్టెన్షన్ చేసే విధంగా ఈ ఎలక్టోరల్ బాండ్స్ సంబంధించినటువంటి చట్టంలో 2022వ సంవత్సరంలో మార్పులు చేశారు. ఇప్పుడు ప్రజెంట్ లోక్సభ ఎన్నికలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఒకవేళ ఇష్యూ చేసింది అనుకోండి ఎస్బీఐ, ఇప్పుడు 10 రోజులు కదా అందుబాటులో ఉంటాయి. సో ఇంకొక 4 రోజుల పాటు ఆ డేట్ని ఎక్స్టెన్షన్ చేయడానికి ప్రభుత్వానికి అధికారం అనేటువంటిది ఉంటుంది అని చెప్పి 2022వ సంవత్సరంలో మార్పులు చేశారు. ఒకసారి మనం తీసుకున్న తర్వాత ఆ బాండ్స్ని ఇష్యూ చేసినటువంటి డేట్ ఉంటుంది కదా, ఆ ఇష్యూ చేసినటువంటి డేట్ నుంచి 15 రోజుల లోపల ఆ రాజకీయ పార్టీలు ఆ డబ్బుల్ని ఎన్కేష్ అనేటువంటి దాన్ని చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, అయితే జాగ్రత్తగా చూడండి, వీటిని ఎవరు ప్రింటింగ్ చేస్తారు? ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే ప్రింటింగ్ చేసేది జాగ్రత్తగా చూడండి, సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ అనేటువంటి సంస్థ ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటి వాటిని ప్రింటింగ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, దీని డినామినేషన్ కానీ చూసామనుకోండి 1000 రూపాయలు ఉంటుంది, అదేవిధంగా 10,000 రూపాయలు అనేటువంటిది ఉంటుంది, అదేవిధంగా 1,00,000 రూపాయలు అనేటువంటి బాండ్ పేపర్ ఉంటుంది, అదేవిధంగా 10 లక్షల రూపాయల బాండ్ పేపర్ ఉంటుంది, అదేవిధంగా 1 crore బాండ్ పేపర్ అనేటువంటిది ఉంటుంది. ఏమీ లేదండి. సో ఇప్పుడు వచ్చేసి ఇది బాండ్ పేపర్ అనుకోండి, సో ఇది వచ్చి 1,00,000 రూపాయలు బాండ్ పేపర్ అన్నమాట, ఒక పేపర్. ఇలా నువ్వు ఎన్నైనా కొనుక్కోవచ్చు, 10 లక్షల రూపాయలు బాండ్ పేపర్లు ఎన్నైనా తీసుకోవచ్చు, 1,00,000 రూపాయల బాండ్ పేపర్లు ఎన్నైనా తీసుకోవచ్చు, అదేవిధంగా 10,000 రూపాయల బాండ్ పేపర్లు ఎన్నైనా తీసుకోవచ్చు. తీసుకొని ఇక్కడ నువ్వు రాసేస్తావు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఎవరికి కూడా చెప్పరు, చాలా సీక్రెట్గా ఉంచుతారన్నమాట. సో ఫైనాన్స్ యాక్ట్ 2017 అనేటువంటి చట్టంలో మార్పులు చేశారు. ఫైనాన్స్ యాక్ట్ 2017 అనేటువంటి చట్టంలో మార్పులు చేసి ఎలక్టోరల్ బాండ్స్ లో ఎవరైతే రాజకీయ పార్టీలకి మనీ అనేటువంటిది ఇస్తారో వాళ్ళ సమాచారాన్ని ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు అని చట్టంలో పెట్టారన్నమాట. సరే చూద్దాం. సో దీని డినామినేషన్ ఎంత ఉంటుంది? సో 1000 రూపాయలు ఉంటుంది, 10,000 ఉంటుంది, 1 lakh ఉంటుంది, 10 lakhs ఉంటుంది, అదేవిధంగా 1 crore ఉంటుంది. ఓకేనా, మరి దీనికి ఎవరు ఎలిజిబిలిటీ, ఎవరికి ఇవ్వచ్చు మనం అని అంటే జాగ్రత్తగా చూడండి, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్, సో ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 అనేటువంటి చట్టంలో సెక్షన్ నెంబర్ 29 క్యాపిటల్ ఏ ప్రకారము రిజిస్టర్ అయినటువంటి రాజకీయ పార్టీలు అయి ఉండాలా, రిజిస్టర్ అయినటువంటి రాజకీయ పార్టీలు అయి ఉండాలా, లోక్సభకు జరిగినటువంటి ఎన్నికల్లో కానీ విధానసభకు జరిగినటువంటి ఎన్నికల్లో కానీ పోలై చెల్లినటువంటి ఓట్లలో 1% ఓట్లు పొందినటువంటి రాజకీయ పార్టీలకి మనం ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా విరాళాలు అనేటువంటి వాటిని ఇవ్వచ్చు. ఎంతైనా ఇవ్వచ్చు, ఎన్ని బాండ్స్ అయినా కొనుగోలు చేయొచ్చు. ఓకేనా, ఎన్నైనా ఇవ్వచ్చు అంటే ఎంతమంది అయినా ఇవ్వచ్చు, ఎన్ని బాండ్స్ అయినా కొనుగోలు చేయొచ్చు. దీని మీద సమాచారం అనేటువంటి ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఒకవేళ మనం రాజకీయ పార్టీ విరాళాలు ఇస్తే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కూడా దానికి డిడక్షన్ అనేటువంటిది ఉంటుంది. మేము ఎలక్టోరల్ బాండ్స్లో ఇంత డబ్బులు పెట్టాం, మాకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కావాలని చెప్పి కూడా మనం పెట్టుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, రైట్. మరి ఈ విధంగా మనం రాజకీయ పార్టీలకు విరాళాలు ఇస్తున్నాం అనుకో, దీని మీద విమర్శలు ఎందుకు వస్తున్నాయి ప్రస్తుతం? మరి అంటే ఒకసారి విమర్శలు ఎందుకు వస్తున్నాయో మీరు చెప్పండి, ఒకసారి మనం చూద్దాం. సో విమర్శలు ఎందుకు వస్తున్నాయి అంటే, ఒకటి దోపిడీకి దారి తీయచ్చు. ఓకేనా, సో దోపిడీకి దారి తీయచ్చు, పాసిబిలిటీ ఆఫ్ ఎక్సోర్టేషన్ అని అంటారు. అంటే ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా
మనం ఒకవేళ రాజకీయ పార్టీల విరాళాలు ఇస్తున్నాం అనుకో, అది దోపిడీకి దారి తీయచ్చు కదా. ఎలా దారి తీయచ్చు? ఇప్పుడు మనం ఎలక్టోరల్ బాండ్స్లో పెట్టుబడులు పెడుతున్నాం, సమాచారాన్ని ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నాం. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఎవరిది? ఎస్బీఐ బ్యాంక్ వచ్చి గవర్నమెంట్ది కదా. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దలు సమాచారం ఎస్బీఐ బ్యాంక్ నుంచి తెలుసుకోలేరా? తెలుసుకోవచ్చు. తెలుసుకున్నప్పుడు ఎవరైతే ఈ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టుంటారో వాళ్ళకి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. సో తద్వారా ఏం చేస్తారు, ఎలక్టోరల్ బాండ్స్లో పెట్టుబడులు పెట్టినటువంటి వ్యక్తులు మళ్ళీ ఆ డబ్బును రాబట్టుకోవాలి కదా. వాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ళు దోపిడీకి చేయడానికి ఆస్కారం అనేటువంటిది ఉండొచ్చు. ఎగ్జాంపుల్, ఒక రోడ్డు వేసాం, ఈ రోజు రోడ్డు వేసాం, మరుసటి రోజు ఆ రోడ్డు లేచిపోతూ ఉంటుంది. అర్థమైందా? ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒకటి, దోపిడీకి దారి తీయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ రెండోది, స్వేచ్ఛా ఎన్నికలకు భంగం కలగచ్చు అగైనెస్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. స్వేచ్ఛాయుత ఎలక్షన్కి భంగం అనేటువంటిది కలగచ్చు. సో ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా మనం పెట్టుబడులు పెట్టామనుకోండి, అత్యధిక పెట్టుబడులు పెట్టినటువంటి పార్టీ ఏం చేస్తుంది, ప్రజల మీద డబ్బుని డంప్ చేసి ఓట్లను కొనుగోలు కూడా చేస్తూ ఉంటుంది. అసలు వాస్తవంగా డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవడం నేరం. మరి మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో మీరు చూడొచ్చు డబ్బు ప్రవాహం ఏ విధంగా పారిందో. సో అత్యధిక డబ్బులు ఉన్నటువంటి పార్టీలు ప్రజల్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి, ప్రజల యొక్క ఓట్లు తమకు పడే విధంగా చేస్తూ ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యానికి భంగం కదా, అంటే ఫ్రీ అండ్ ఫ్రీ ఎలక్షన్ భంగం కదా. నెక్స్ట్ అదేవిధంగా మూడోది, సో ప్రజాస్వామ్యానికి కూడా భంగం ఇది. ఓకేనా, ప్రజాస్వామ్యానికి భంగం. ఓకేనా, ప్రజాస్వామ్యానికి భంగం ఇది. ఏ బ్లో టు డెమోక్రసీ. ప్రజాస్వామ్యానికి ఎలా భంగం? భారతదేశం అనేటువంటిది ఒక ప్రజాస్వామ్య దేశం, ఒక డెమోక్రటిక్ కంట్రీ. ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలు తెలుసుకునేటువంటి అవకాశం ఉండాలి కదా. మరి ప్రజలు తెలుసుకునేటువంటి అవకాశం ఉందా? లేదు కదా. రైట్ టు నో ఎక్కడ ఉంది? వాస్తవంగా మనకు భావప్రకటన స్వేచ్ఛ ఉంది, ఆర్టికల్ నెంబర్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ప్రకారం. అంటే మన యొక్క భావాన్ని 10 మంది తెలియచ్చు, 10 మంది భావాన్ని మనం తెలుసుకోవచ్చు. అంటే ఈరోజు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా డబ్బులు పెట్టేటువంటి వ్యక్తులు లేదా సంస్థల యొక్క సమాచారాన్ని ప్రజలకు తెలియచేయడం లేదని అంటే అదే ప్రజాస్వామ్యానికి భంగం కదా. రైట్. అంటే ఇక్కడ ప్రజలే పాలకులు అంటున్నాం, ప్రజలే పాలితులు అని అంటున్నాం. ప్రజలే పాలకులుగా ఉన్నారు, ప్రజలే పాలితులుగా ఉన్నటువంటి మన దేశంలో అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియకుండా ఉందనంటే ఇది ఎంతవరకు న్యాయసమ్మతం? ఓకేనా, రైట్. సో ప్రజాస్వామ్యానికి భంగం. అదేవిధంగా ఇది క్రోనిక్ క్యాపిటలిజానికి దారి తీయచ్చు. క్రోనిక్ క్యాపిటలిజం అంటారు మనకు ఎకనామిక్స్ పరంగా. అంటే క్రోనిక్ క్యాపిటలిజం అంటే ఇది ఒక రకంగా క్విడ్ ప్రోకో అని ఉంటారు. మీరు ఈ పదం బాగా ఉంటారు, క్విడ్ ప్రోకో. సో క్విడ్ ప్రోకో అంటే నీకేం కావాలి, నాకేం కావాలి. అంటే ముందుగానే మనం రాజకీయ పార్టీలతో మాట్లాడేస్తాం, మాకు కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చి మాకు ఇవ్వు, మీకు మేము ఎలక్ట్రల్ బాండ్స్లో డబ్బులు పెడతాం మీ పార్టీకి. మీ అందరికీ తెలియదు ఏం లేదు. క్విడ్ ప్రోకో అంటే నీకేం కావాలి, నాకేం కావాలి. ఈరోజు మీరు చూసే ఉంటారు, మెగా ఇంజనీరింగ్ కంపెనీ అనేటువంటిది ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎక్కువ డబ్బులు ఇచ్చింది. మన తెలంగాణలో వచ్చి బీఆర్ఎస్, అదే టీఆర్ఎస్ పార్టీ ప్రజెంట్ బీఆర్ఎస్, దానికి ఎక్కువ ఇచ్చింది. తమిళనాడులో డిఎంకేకి ఎక్కువ ఇచ్చింది. ఎందుకని ఇచ్చింది ఆమె? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటి కాంట్రాక్ట్ 2014 నుంచి 2019 వరకు నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ చేసేది. 2019లో వైఎస్ఆర్సీపీ గెలిచిన తర్వాత రీటెండరింగ్ విధానానికి వెళ్ళారు వాళ్ళు. అంటే 1000 కోట్లు దాటినటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా సరే దాన్ని రీటెండరింగ్ ఇస్తామని చెప్పారు.
అలా పోలవరం ప్రాజెక్ట్ వచ్చేసి ఈ మెగా ఇంజనీరింగ్ సంస్థ అనేటువంటి మేము కడతాము తక్కువకని చెప్పి తీసుకున్నారు. సరే ముందుగానే తక్కువ కడతామని చెప్తారు, ఇప్పుడు ఏమో తక్కువ కడతామని చెప్తారు, సంవత్సరం అయిన తర్వాత ఏం చేస్తారు, సిమెంట్ రేటు పెరిగింది, ఐరన్ రేటు పెరిగింది, ఇసుక రేటు పెరిగిందని చెప్పి అంతకంతా నొక్కేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ముందుగానే చెప్పేస్తాం గవర్నమెంట్కి, మాకు పోలవరం ప్రాజెక్ట్ మాకు వచ్చే విధంగా చేయండి, మీకు ఇగో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా మీకు డబ్బులు ఇస్తామని చెప్తారు. పార్టీకే డబ్బులు ఇస్తారు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా. పార్టీలకు ఇచ్చే డబ్బులే కాదు, ఇది వ్యక్తులకు ఇచ్చే డబ్బులు కూడా ఉంటుంది. ఇదే అవినీతి కదా, ప్యారలల్ ఎకనామీ అంటూ ఉంటాం మనం. సో తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటి వాల్యూ 70,000 కోట్లకు ఎస్టిమేషన్ చేస్తే దానికి ఆల్మోస్ట్ బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తే ప్రపంచ బ్యాంక్ ఆల్మోస్ట్ 90,000 కోట్ల కంటే ఎక్కువ ఇప్పటికే రుణాలు ఇచ్చేస్తుంది. దాని వాల్యూ 140 కోట్లుగా వెళ్ళిపోయింది మన సొంత నిధులు కూడా కలుపుకుంటే. మరి ఈ డబ్బంతా ఎక్కడ పోయింది మీరు ఆలోచించండి. ఆ రోజు ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి రజత్ భార్గవ కూతురు పెళ్లి జరగతా ఉంటే ఆ కూతురు పెళ్లిని చేసిన మెగా ఇంజనీరింగ్ కంపెనీ అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. వాళ్ళ కూతురు పెళ్లిని మెగా ఇంజనీరింగ్ సంస్థ అనేటువంటిది హైదరాబాద్లోని పలక్నుమా ప్యాలెస్ లో చేపించారు. ఒక డైనింగ్ హాల్ అంటే ఆల్మోస్ట్ 100 మంది కంటే ఎక్కువ మంది కూర్చొని తినగలుగుతారట. ఒక ప్లేట్ ఖర్చట 16,500 రూపాయలట. మీకు చూపిస్తాను కూడా చూడండి. ఇది అంటే ఇదే క్రిడ్ ప్రోకో, నీకేం కావాలి నాకేం కావాలి. సో నాకు ఎలక్టోరల్ బాండ్స్ లో నువ్వు పెట్టుబడులు పెట్టు, నీకు నేనేం కావాలో నీకు ఇస్తా, ఓకేనా? రైట్. సో చూడండి ఒకసారి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడండి ఎంత బాగా వేసారు. అంటే క్రిడ్ ప్రో కంటే ఇదే. అదంతా వెళ్ళిందట. పేరు ఊరు లేని ఇంకో కంపెనీ పేరు మీద మెగా కంపెనీ పలక్నామా ప్యాలెస్, తాజ్ కృష్ణ, తాజ్ దక్కన్ హోటళ్లలో రూములు బుక్ చేసినట్టు సాక్ష్యాలు దొరకబట్టి పేద వార్త రాస్తే ముచ్చట రచ్చ అవుతుంది. ఎందుకంటే రజత్ కుమార్ సార్ తెలంగాణ ప్రాజెక్ట్ లో పెద్ద ఆఫీసరు, మెగా కంపెనీ ఓనరే కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టరు. 38,000 కోట్లతో నడుస్తుంది అనుకున్న ప్రాజెక్టు 1,20,000 కోట్లకు పెరిగే. ఆత్రమాత్రం కడితే ఎండాకాలం నెత్తిపోసుడు, ఆనకాలంలో కిందికి ఇస్తుడు తప్పితే కొత్త ఎకరం భూమి కూడా నీళ్లు రాకున్నా కాంట్రాక్టర్ గారు అయితే దునియా శ్రీమంతులలో ఒకడు అయ్యిండు. ఇప్పుడు ప్రాజెక్టుల ఆఫీసర్ బిడ్డ పెళ్లికి కాంట్రాక్టరే పైసలు ఖర్చు పెట్టినట్టు తేలే వరకు కాళేశ్వరంలో పక్క అవినీతి జరిగింది, 1,000 కోట్ల పబ్లిక్ పైకం తిన్నారు, సిబిఐ ఎంక్వైరీ ఏవచ్చిందని ప్రతిపక్షాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. ఇదే ముచ్చటం రజత్ కుమార్ సార్ అడిగితే చేయాలి, నా పైకంతో నా బిడ్డ పెళ్లి చేసిన అంటుంటే గాల పెళ్లికి మేమెందుకు పైసలు ఇస్తామని మెగా కంపెనీ వాళ్ళు అంటున్నారు. మరి సాక్ష్యాల సంగతి ఏందో, ఇవి కూడా అబద్ధమే కావచ్చునా? నిజంగానే ఉత్త పుణ్యానికి బంధం చేస్తే మా ఇజ్జత్ తీసిరని వెబ్సైట్ వాళ్ళని కోట పుంజొచ్చు, దండగల పాలు చేయొచ్చు, సర్కారు చెడ్డ పేరు తెస్తున్నారని కేసులు పెట్టవచ్చు. కానీ సప్పు లేదు. పేమెంట్ ఏంది, ఆ కంపెనీ ఏంది, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పట్టుకొని అట్లా కాకుండా ముందు అనొచ్చా? అట్లా బాగుంది. రైట్. ఇలాంటి వివాదాలు కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా మామూలుగా ఇవి ఎక్కువ కూడా ఎవరికి ఇస్తుంటాయి, ఈ ఎలక్టోరల్ బాండ్స్ అంటే రూలింగ్లో ఎవరుంటే వాళ్ళకి ఎక్కువ ఇస్తూ ఉంటాయి. ఎందువల్లంటే వాళ్ళకే మనకు పని కదా. ఈరోజు భారతదేశంలో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎక్కువగా మనీని పొందినటువంటి రాజకీయ పార్టీ వచ్చి బీజేపీ. రూలింగ్లో ఉంది కాబట్టి అదే వస్తూ ఉంటుంది. అర్థమైంది అనుకుంటా మీకు. ఒకవేళ ఇలా ఇవ్వలేదనుకోండి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా, మనకి ఎట్టా సిబిఐ ఉంది, ఈడీ ఉంది, ఈ దాడుల నుంచి తప్పించుకోవడానికి ఇస్తూ ఉంటారు. మీరు తమిళనాడులో కూడా చూసే ఉంటారు. ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సంస్థ అనేటువంటిది ఈ గామ్లింగ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. గేమ్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటుంది, క్యాషినో ఇవన్నీ కూడా. ఆ సంస్థ అధినేత మీద దాదాపు ఎన్నో కేసులుంటే ఆ సంస్థే ఎక్కువ భారతదేశంలో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎక్కువ డబ్బులు ఇచ్చింది. జనరల్గా నేను చెప్తున్నాను, సరే మీరు చూడండి ఒకసారి. ఆ సంస్థ పేరు కూడా ఇదే, ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్. సో ఎక్కువ డబ్బులు ఇచ్చిండేది ఇదే భారతదేశంలో. రెండోది వచ్చి మన మెగా ఇంజనీరింగ్ సంస్థ అనేటువంటిది ఉంది సెకండ్ పొజిషన్లో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా. రైట్. కాబట్టి ఇది
ఈ విధంగా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలకు డబ్బులు ఇవ్వడం, మరి ఆ సమాచారాన్ని ప్రజలకు తెలియచేయకుండా సీక్రెట్గా దాచడం, ఇది ప్రజాస్వామ్యానికి భంగం. ఒకసారి వీటి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవి రద్దు చేయండి అని చెప్పి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టులో చాలా సంస్థలు పిల్లేసాయి, పబ్లిక్ ఇంట్రెస్టెడ్ లిటిగేషన్స్ అనేటివి వేసాయి. అయితే సుప్రీంకోర్టులో వేసినటువంటి పిలుసును మొత్తాన్ని కూడా మనకు 2024 సంవత్సరం ఫిబ్రవరి నెలలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగినటువంటి వ్యాజ్యంలో భారతదేశంలో ఎలక్టోరల్ బాండ్స్ అనేటువంటిది అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధము అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఎలక్టోరల్ బాండ్స్ అనేటివి నిషేధించడం జరిగింది. సో ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి అంశం. సరే, దీన్ని మనం చదివేటప్పుడు ఎలా చదవాలి? సో అర్హత ఏంటి? ఎవరికి ఇస్తాం మనం అర్హత? పోలై చెల్లిన ఓట్లలో 1% ఓట్లు పొంది ఉండాలి, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రాజకీయ పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. రైట్. ఎవరు జారీ చేస్తారు? ఎస్బీఐ. డినామినేషన్ ఏంటి? 1000, 10,000, 1,00,000, 10 లక్షలు, కోటి. సో ఆందోళనలు ఎందుకున్నాయి మనం చెప్పాం. సుప్రీంకోర్టు తీర్పు ఏమని ఇచ్చిందంటే ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది. థ్యాంక్ యూ వెరీ మచ్.